ఒక హాలీవుడ్ మూవీ రిలీజ్ అయితే రెప్ప వాల్చకుండా చూసే ఆడియన్స్ ఎంతమంది ఉన్నారు ఇండియాలో. ఒక చెందిందే రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్నటువంటి 'ఎస్ఎస్ఎంబి 29' మూవీ. ఇది ఒక పూర్తి స్థాయి అడ్వెంచరస్ మూవీ అనే చెప్పక తప్పదు. ఎందుకంటే ఈ మూవీలో మిగతా అంశాలు కూడా కలిసి ఉన్నాయి గాబట్టి. స్టోరీ కాశీ నుంచి మొదలవుతుంది గాబట్టి, ఈ స్టోరీని మలుపులు తిప్పే విధానానికి సగటు ప్రేక్షకుడైతే ఉక్కిరిబిక్కిరవుతారు. ట్విస్ట్‌లు కూడా గమనించలేడు. అంత అద్భుతంగా ఉండబోతుంది మూవీ. సైన్స్ ఫిక్షన్ పరంగాను, ఇటువైపు అడ్వెంచరస్ పరంగాను మూవీ అయితే న్యూ హైట్స్‌కి వెళ్ళబోతుందని చెప్పాలి. దానికి తగ్గ విధంగా రాజమౌళి అయితే భారీ స్థాయి స్క్రిప్ట్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాడు. ఇది కొన్ని కీలక సన్నివేశాలు అల్యూమినియం ఫ్యాక్టరీ హైదరాబాద్‌లో ఉంది కాబట్టి, అక్కడైతే కొన్ని సన్నివేశాలు తీస్తున్నట్టయితే తెలుస్తుంది. ఈ సన్నివేశాల్లో భాగంగా ప్రియాంక చోప్రా కూడా కొన్ని ఎపిసోడ్స్‌లో నటించినట్టు తెలుస్తుంది. విదేశాల్లో తీయాల్సినటువంటి కొన్ని భారీ షెడ్యూల్స్ అయితే నెక్స్ట్ అసలు సిసలైనటువంటి మూవీ అక్కడ స్టార్ట్ అవ్వబోతుంది. అక్కడ కొన్ని చేసింగ్ దృశ్యాలు గాని, అమెజాన్ అడవుల్లో తీయాల్సినటువంటి కొన్ని అడ్వెంచరస్ సీన్స్ గాని, ఉక్కిరిబిక్కిరి చేస్తాయని చెప్పడంలో డౌట్ లేదు. అందుకని ఈ మూవీ యొక్క బడ్జెట్ 1,200,00,00,000. జేమ్స్ కామెరాన్, స్టీవెన్ స్పీల్‌బర్గ్‌ల యొక్క ఆలోచన విధానానికి, వాళ్ళ యొక్క విజన్‌కి ఏ మాత్రం తగ్గని విధంగా అయితే ఈ మూవీ ఉండబోతుందని చెప్పాలి. అందులో డౌటే లేదు. పూర్తి స్థాయి స్క్రిప్ట్ రెడీ చేసుకొని మాత్రమే రాజమౌళి డైరెక్ట్ షెడ్యూల్ అయితే ప్రారంభిస్తారన్న విషయం మనకు తెలియంది కాదు. ఈ ఒక్క విషయమే కాదు, ఏ సినిమాలో కూడా ఇదే రకమైన పరిస్థితి ఉండే ఉంటుంది. స్క్రిప్ట్ పూర్తిగా అసలు పట్టిన తరువాతే రాజమౌళి రెగ్యులర్ షూటింగ్‌లోకి దిగుతాడు. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. కొన్ని చిన్న చిన్న సన్నివేశాలైతే హైదరాబాద్‌లో కొన్ని తీసినట్టయితే తెలుస్తుంది. నాకు అవసరమైనటువంటి కొన్ని కీలక సన్నివేశాలైతే జర్మనీ అని, ఫ్రాన్స్ అని ఇట్లా విదేశాలైతే షూట్ చేయాల్సి ఉంది. 'ఉస్మాన్' సినిమాలో ఉండేటువంటి చేజింగ్ దృశ్యాలు కూడా ఈ మూవీలో ఉండబోతున్నాయని చెప్పాల్సి ఉంటుంది. అమెజాన్‌లో కూడా ప్రాణాంతక సాహసాలు చేయబోయే దృశ్యాలు, సీన్స్ ఈ మూవీలో చాలా ఉండబోతున్నాయని చెప్పాలి. రోజుతో జరిగే కొన్నిటి సన్నివేశాలు కూడా ఈ మూవీలో అద్భుతంగా తెరకెక్కించబోతున్నారనే చెప్పాలి. ఇది మాత్రం ఒక అద్భుతమైన తిరుగులేని అడ్వెంచరస్ మూవీ. హాలీవుడ్ రేంజ్‌కి ఏ మాత్రం తగ్గినటువంటి మూవీ అని చెప్పడంలో డౌట్ లేదు. ఆలోచనకు పదును పెట్టాలంటే, సినిమా మీద హై ఎలివేషన్స్ చూయించాలంటే ఇటువంటి యునానిమస్ సబ్జెక్టే కావాల్సుంటుంది. అందుకని ఇటువంటి యూనివర్సల్ సబ్జెక్ట్ ఎంచుకున్నాడు కాబట్టి ఈ మూవీ తీయడానికి అత్యధికంగా స్కోప్ ఉందనే చెప్పాలి. ఏమైనప్పటికీ రాజమౌళి ఈసారి చేస్తున్నటువంటి ప్రయత్నం వరల్డ్ ఆడియన్స్‌కి మాత్రం బాగా రీచ్ అవ్వడమే కాదు, ఆస్కార్ దాకా వెళ్తుందని చెప్పాలి. ఇందులో సందేహం పడాల్సిన అవసరమే లేదు. అంటే అసలు సిసలైనటువంటి మూవీస్ కోసమే వరల్డ్ క్లాస్ ఆడియన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు అన్నదైతే కాదనలేనటువంటి నిజం. అందుకని ఈ మూవీ మీద ఇప్పటి నుండి అంచనాలు పెంచుకుంటూనే ఉంటున్నారు.